హలో ఫ్రెండ్స్, హోటల్ స్టైల్ పన్నీరు దానికి కాంబినేషన్గా పులావ్ ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ సైజులో పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మరో సైడ్ గిన్నె తీసుకొని దాంట్లోకి కాస్త కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకుంటున్నా. ఇలా మసాలాలు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు దాంట్లో వేసి కారం మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి. కారం మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కారం పట్టించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొనివ్వాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటోను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా టమాటో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైనకి తేలుతున్నప్పుడు దాంట్లోకి చిటికెడు పసుపు, మీ టేస్ట్కు తగ్గ కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం సేపు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కర్డ్ మొత్తం కరిగిన తర్వాత దాంట్లోకి మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మరో 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మరో 1 నిమిషం సేపు ఉడికించుకోవాలి. దీంట్లోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కసూరి మెంతి ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. దాంట్లోకి కాస్త గరం మసాలా వేసి మరోసారి కలుపుకొని 1 నిమిషం సేపు ఉడికించుకోవాలి.
మూత పెట్టేసి 1 నిమిషం సేపు ఉడికించుకోవాలి. అంతే అండి, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లోకి బాస్మతి రైస్లోకి నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని కడుక్కొని వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను. పులావులోకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, బీన్స్, ఆనియన్, టమాటో, మిర్చి, పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పులావ్ కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కాస్త నెయ్యి అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు మొత్తం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టారు, యాలకులు, లవంగాలు ఇలా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ అలాగే పొటాటో, టమాటో మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవాలండి. నా దగ్గర లేనందుకు నేను వేసుకోలేదు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కు తగ్గ ఉప్పు కూడా వేసుకొని వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టు కలుపుకొని 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కాస్త గరం మసాలా వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏం లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకొని ఒక 2 నిమిషాలు వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసి మరోసారి కలుపుకోవాలి. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసి మరోసారి కలుపుకొని మూత పెట్టి అన్నంని బాగా ఉడకనివ్వాలి. అంతే అండి, అన్నం కూడా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది అన్నం కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, పులావు అండ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.